హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఫిబ్రవరి అంటే అన్సీజన్ అనే ఒక స్టాంప్ అయితే గట్టిగా ఉంది. బట్ ఈ 2025 ఫిబ్రవరిలో ఎస్పెషల్లీ గడిచిన వీకెండ్ ఇండియాలో ఎన్ని సినిమాలు ఆప్షన్ గా ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. దాదాపు 15 పైనే. అండ్ అందులో చాలా సినిమాలు గడిచిన వీకెండ్ రిలీజ్ అయ్యాయి. ఈ వీకెండ్ ఇండియాలో చావా మూవీ అన్ని సినిమాల్ని డామినేట్ చేస్తూ ఎక్సలెంట్ గా రన్ అవగా ఒక శ్రీ 2 గదర్ 2 ఎలా అయితే స్టార్ట్ అయ్యాయో అదే రేంజ్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వాటి బాటలోనే వెళ్తుంది ఈ ఫిల్మ్. చూస్తుంటే దాదాపు అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేసేలా కనిపిస్తుంది. వీకెండ్ అయితే చాలా గట్టిగానే స్టార్ట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత చిత్రంగా ఈ వీకెండ్ రీ రిలీజ్ సినిమాలు ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాయి. సనమ్ తెరీ కసం, ఇంటర్స్టెల్లార్ అండ్ ఆరెంజ్ ఫిల్మ్స్ ఇవైతే ఎక్స్పెక్టేషన్స్ మించి పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. ఇక వీటి తర్వాత నాగ చైతన్య తండ్రి టాప్ ప్లేస్ లో ఉండగా వీటితో పాటే సంక్రాంతికి వస్తున్న బ్రహ్మానందం, విడామియచ్చి, స్కై ఫోర్స్ అండ్ బ్యాడాస్ రవికుమార్ వంటి సినిమాలు ఆప్షన్ గా ఉన్నాయి. ఇలా ఇండియాలో ఫిబ్రవరి మిడ్ వీక్ లో ఇన్ని సినిమాలు ఆప్షన్ గా ఉండడం రేర్ ఫీట్. ఆయా కంటెంట్ కి తగ్గ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకున్నాయి ఈ ఫిల్మ్స్. బట్ చిత్రంగా ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో టాప్ నెంబర్స్ పడ్డం చాలా రేర్. బట్ ఇప్పుడు చావా అండ్ తండేల్ సినిమాలు పెద్ద నెంబర్స్ ని పెడుతూ ఉన్నాయి. ఇదైతే అన్బిలీవబుల్ ఫీట్. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా బ్రహ్మానందం విషయానికి వస్తే డీసెంట్ హైప్ తో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ పై ఎఫెక్ట్ ఇవ్వలేదనే చెప్పొచ్చు. అలానే గ్రోత్ కూడా పెద్దగా చూపెట్టలేకపోయింది ఈ ఫిల్మ్. బట్ సోలో లీడ్ గా ఇటు బ్రహ్మానందం గారికి అండ్ అటు గౌతమ్ కి కూడా కెరీర్ బెస్ట్ నెంబర్స్ అయితే పడ్డాయి. ఫస్ట్ 2 డేస్ కి గాను ప్రీమియర్స్ తో కలిపి 20,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇక థర్డ్ డే మరో 8,000 వరకు టికెట్స్ సోల్డ్ అవడంతో ఓవరాల్ వీకెండ్ లో 28,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అలా దాదాపు 70 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. గ్రాస్ 1.4 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో 45,000 వరకు డాలర్స్ కలెక్ట్ చేయగా 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 90 లక్షల రేంజ్ లో ఉంది. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ 1.9 కోట్ల రేంజ్ లో ఉంది. సినిమా వాల్యూడ్ బిజినెస్ బట్టి 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 2.6 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ రోజు నుంచి హోల్డ్ ఎలా ఉంటుందో. ఇక హిమేష్ రేష్మియా మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన బ్యాడాస్ రవికుమార్ ఫిల్మ్ అంతో కొంత డీసెంట్ హైప్ తో రిలీజ్ అవగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొట్టింది. డే 1 2.7 కోట్ల నెట్ తో డీసెంట్ గా ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ తర్వాత స్లో అవుతూ ఫస్ట్ వీక్ ఓవరాల్ గా 8.2 కోట్ల నెట్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ నిన్న సండే అయినా కూడా 5 లక్షల వరకు నెట్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిజాస్టర్ పర్ఫార్మెన్స్ చూపెట్టింది ఈ ఫిల్మ్. దాంతో 10 డేస్ నెట్ ఇండియాలో 8.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 9.9 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 1 కోటి వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బడ్జెట్ 20 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఇదైతే డిజాస్టర్ పర్ఫార్మెన్స్ గా చెప్పొచ్చు. సో హిమేష్ రేష్మియా బ్యాడ్ టైం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక మరో సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ ఫిల్మ్ ఈ వీకెండ్ డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా మూవీ అయితే బ్యాడ్ గా పర్ఫార్మ్ చేయలేదు, అలాని సూపర్ హిట్ కూడా కాలేదు. ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే విధంగా ఊరట్నైతే ఇచ్చిందని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ కి గాను ఇండియాలో 86.5 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేస్తూ మంచిగా ఓపెన్ అవగా తర్వాత బాగా స్లో అయిన ఈ ఫిల్మ్ సెకండ్ వీక్ కేవలం 19 కోట్ల నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక థర్డ్ వీక్ అయితే 6 కోట్ల నెట్ మాత్రమే కలెక్ట్ చేయగా నిన్నొచ్చిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా ఇండియాలో 24 డేస్ కి గాను 112.5 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇండియాలో గ్రాస్ 134 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 14 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 24 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 148 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బడ్జెట్ 160 కోట్లు కావడంతో ఓవరాల్ గా యావరేజ్ బడ్జెట్ తో ఎండ్ అయింది ఈ ఫిల్మ్. కరోనాకి ముందు వరుస పెట్టి 200 కోట్ల నెట్ సినిమాలు అందుకున్న ఈ హీరో ఇప్పుడు 100 కోట్ల నెట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. అలా సింగం 3, స్కై ఫోర్స్ 2 కూడా ప్రాపర్ హిట్ నైతే ఇవ్వలేకపోయాయి. ఇక కొత్త సినిమాలకి పోటీ ఇచ్చే విధంగా రన్ అయ్యాయి రీ రిలీజ్ ఫిల్మ్స్. సనమ్ తెరీ కసం ఫస్ట్ రిలీజ్ లో ఫ్లాప్ అవగా రీ రిలీజ్ తో వచ్చిన కలెక్షన్స్ తో బడ్జెట్ కంటే 2 టైమ్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తూ హిట్ అనిపించుకుంది. ఫ్రైడే సాటర్డే 1 కోటికి తగ్గిన నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ మరోసారి 1.5 కోటి నెట్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ నెట్ ఇండియాలో ఫస్ట్ రిలీజ్ తో కలుపుకుంటూ 38 కోట్లకైతే చేరుకుంది. గ్రాస్ 47 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఫస్ట్ రిలీజ్ అండ్ రీ రిలీజ్ తో కలుపుకుంటూ వరల్డ్ వైడ్ గా 50 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది ఈ ఫిల్మ్. సో 18 కోట్ల బడ్జెట్ ని కన్సిడర్ చేస్తే ఇప్పటికే సూపర్ హిట్ వర్డిక్ట్ అందుకుంది సనమ్ తెరీ కసం ఫిల్మ్. ఇలాంటి ఫీట్ మొన్న తుంబాడు మూవీ అందుకుంది అండ్ ఇప్పుడు ఈ సినిమా కూడా యాడ్ అయింది. మరి నెక్స్ట్ ఏ సినిమా ఈ లిస్ట్ లోకి వెళ్తుందో చూడాలి. ఇక పేరుకి హాలీవుడ్ మూవీ అయినా మన వాళ్ళు ఓన్ చేసుకున్న ఇంటర్స్టెల్లార్ ఫిల్మ్ ఈ వీకెండ్ కూడా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇండియాలో డే 1 2.5 కోట్ల నెట్ తో ఎక్సలెంట్ గా ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 3.7 కోట్లు, డే 3 3.8 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టగా ఫస్ట్ వీక్ ఇండియాలో 16.8 కోట్ల నెట్ ని అండ్ 20 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక ఈ 10 డేస్ లో ఓవరాల్ గా 25 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ అందుకున్నట్టు అంచనా. ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ రన్ తో కొనసాగుతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మొత్తానికి హాలీవుడ్ వాళ్ళకి ఇండియా మార్కెట్ కూడా ఎంత ఇంపార్టెంటో ఈ నెంబర్స్ అయితే చూపెడుతున్నాయి.
ఇక గడిచిన వీకెండ్ రిలీజ్ అయిన చావా ఫిల్మ్ కాన్స్ మూవీ సినిమాల రేంజ్ లో పర్ఫామ్ చేస్తూ దుమ్ములేపింది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో హైప్ తో రిలీజ్ అయిన ఏ సినిమా అయినా ఎలా పర్ఫామ్ చేస్తాయో కార్తికేయ 2, గదర్ 2 అండ్ శ్రీ 2 వంటి సినిమాలు రీసెంట్ టైమ్ లో ప్రూవ్ చేశాయి. అండ్ ఇప్పుడు ఛత్రపతి శివాజీ అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో తెరకెక్కిన ఈ ఫిల్మ్ టాప్ గ్రాసెస్ లిస్ట్ లో చేరడానికి రెడీ అయింది. డే 1 ఇండియాలో 33 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 39.3 కోట్లు అండ్ డే 3 ఏకంగా 49 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ అందరి ఎక్స్పెక్టేషన్స్ ని దాటిపోయింది. అలా 3 డేస్ నెట్ ఇండియాలో 110 కోట్లకి వెళ్తుంది అనుకుంటే ఏకంగా 120 కోట్లు దాటేస్తూ 121.4 కోట్లకైతే చేరుకుంది. గ్రాస్ ఇండియాలో 140 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ నుంచి మరో 25 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 165 కోట్ల రేంజ్ లో ఉంది. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్. నిజంగా పుష్ప 2తో క్లాష్ లో రిలీజ్ అయ్యంటే మాత్రం 2 సినిమాలకి దెబ్బ పడేది. ఇప్పుడు చావా మూవీ ఏ స్టేట్స్ లో అయితే ఎక్సలెంట్ గా రన్ అవుతుందో అన్ని చోట్ల కూడా పుష్ప 2 రఫ్ ఆడించింది. సో పోస్ట్ పోన్ అవడం 2 సినిమాలకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. చూడాలి మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఈ రోజు హోల్డ్ బట్టి 500 కోట్ల గ్రాస్ అందుకుంటుందో లేదో గెస్ చేయొచ్చు. ఇక విడమేర్చి విషయానికి వస్తే సెకండ్ వీకెండ్ కూడా ఎలాంటి గ్రోత్ చూపెట్టలేక అండర్ పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. తమిళనాడులో డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా 11 డేస్ కి గాను తమిళనాడులో 78.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. చూస్తుంటే 90 కోట్ల గ్రాస్ కూడా అందుకునేలా లేదు. ఇక 100 కోట్ల గ్రాస్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్. ఇక తెలుగు స్టేట్స్ లో 2.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిజాస్టర్ అయింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో 10 కోట్లు, కేరళలో 3.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1,15 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 45 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేసిన దానిలో 50% కూడా రికవర్ చేయలేకపోయింది. అలా విడమేర్చి మూవీ 11 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 140 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 68 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 92 కోట్లు కావడంతో మరో 24 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో అజిత్ కెరీర్ లో విడమేర్చి మూవీ రూపంలో మరో ఫ్లాప్ మూవీ యాడ్ అయినట్టే. చూడాలి మరి గుడ్ బై అగ్లీతో ఏ రేంజ్ కంబ్యాక్ ఇస్తారో. ఇక ఈ అన్ని సినిమాల కంటే ముందు రిలీజ్ అవుతూ గడిచిన వీకెండ్ మంచిగా పర్ఫార్మ్ చేసిన సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్ మరోసారి తెలుగు స్టేట్స్ లో 50 కోట్ల పైన గ్రాస్ ని అండ్ 30 లక్షల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 42.7 కోట్లు, సీడెల్లో 19 కోట్ల 15 లక్షలు, ఉత్తరాంధ్రలో 22.5 కోట్లు కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్ వైజ్ ఆల్ టైమ్ రికార్డ్ లిస్ట్ లోకి వెళ్ళగా ఈస్ట్ లో 13.7 కోట్లు, వెస్ట్ లో 9 కోట్లు, గుంటూరులో 10.4 కోట్లు, కృష్ణాలో 9.6 కోట్లు అండ్ నెల్లూరులో 4.8 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 34 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 132 కోట్లకి చేరుకోగా గ్రాస్ 215 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లు, ఓవర్సీస్ లో 17 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 34 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 158 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 273.5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటివరకు 116 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. క్రాస్ వైజ్ అలవైకుంఠపురాన్ని క్రాస్ చేసిన ఈ ఫిల్మ్ కొన్ని వెబ్సైట్స్ ప్రకారం అలవైకుంఠపురంలో షేర్ ని కూడా క్రాస్ చేస్తూ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయితే అనిపించుకుంది విత్ జిఎస్టీ ఫిగర్స్. ఇక ఆరెంజ్ విషయానికి వస్తే డే 1, డే 2, డే 3 లిమిటెడ్ షోస్ తోనే రన్ అయినా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. డే 1 తర్వాత చాలా షోస్ డే 2, డే 3 తగ్గిపోయాయి బికాస్ ఆఫ్ సో మెనీ రిలీజెస్. బట్ డే 3 కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. డే 1 తెలుగు స్టేట్స్ లో 1 కోటి వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 25 లక్షలు కలెక్ట్ చేయగా డే 3 మరోసారి 20 లక్షల గ్రాస్ ని దాటేయడంతో 3 డేస్ గ్రాస్ 1.4 కోట్లకి చేరుకుంది. ఇక ఫస్ట్ రీ రిలీజ్ లో కలెక్ట్ చేసిన 3.3 కోట్ల గ్రాస్ ని యాడ్ చేస్తే ఓవరాల్ గా రీ రిలీజ్ లో 4.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 5 కోట్ల వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. సో ఈ రన్ కంప్లీట్ అయ్యేలోపు ఓవరాల్ గా 5 కోట్ల మార్క్ ని టచ్ చేయబోతుంది ఆరెంజ్ ఫిల్మ్. ఈ రోజు కూడా బుకింగ్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. చూడాలి మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఇండియా వైడ్ టాప్ 10 లిస్ట్ లోకి వెళ్లే మూవీ ఏదవుతుందనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.